నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంచి రుచికరమైన టమాటా పప్పుని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మన రోజువారీ వంటకాల్లో కనీసం వారానికి 2-3 సార్లైనా టమాటా పప్పుని చేసుకుంటూ ఉంటాం. ఎంత హడావిడిలో ఉన్నా త్వరగా చేసుకుని కమ్మగా తినేయచ్చు. ఇక బ్యాచిలర్స్కి అయితే ఇదొక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఇలా అందరినీ నోరూరించే ఈ టమాటా పప్పుని సులువుగా సూపర్ టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా కందిపప్పును నానబెట్టి తీసుకుందాం. ఇక్కడ నేను కందిపప్పును కుక్కర్లోనే ఉడికిస్తాను కాబట్టి డైరెక్ట్గా కుక్కర్ని తీసుకున్నాను. ఒక 200 గ్రాముల కందిపప్పును తీసుకోండి. అది మెజరింగ్ కప్తో ఒక కప్ వరకు తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా తీసుకున్న పప్పుని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక 2 కప్పుల నీళ్ళను తీసుకోండి. ఈ నీళ్లు పప్పు ఉడికించడానికి కరెక్ట్గా సరిపోతాయి. మళ్ళీ ఎక్స్ట్రా నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. సో ఇలా నీళ్లు తీసుకున్నాక ఇక్కడ నేను పప్పుని నానబెడుతున్నానండి. మీరు కావాలంటే వెంటనే అయినా పప్పుని ఉడికించవచ్చు. కానీ ఒక 30-40 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత ఉడికిస్తే పప్పు త్వరగా చక్కగా ఉడుకుతుంది. ఈలోగా మరొక గిన్నెలోకి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును తీసుకోండి. మనం చేసే టమాటా పప్పుకి టమాటాల పులుపు అనేది పప్పుకి సరిపోదు. కాబట్టి ఇలా చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఒకసారి కడిగి నానబెట్టండి. అరగంట తర్వాత చూపిస్తున్నానండి. పప్పు బాగా నానింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, ఒక 2 టీ స్పూన్ల నూనెను తీసుకోండి. అలాగే ఇందులోనే శుభ్రంగా కడిగిన కొన్ని కరివేపాకులు కూడా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి టమాటాల్ని కోసి తీసుకుందాం. ఇక్కడ మనం తీసుకున్న పప్పు క్వాంటిటీకి ఇక్కడ నేను 4 టమాటాలని తీసుకున్నాను. టమాటాల సైజ్ కొంచెం పెద్దగా ఉంటే 3 తీసుకున్నా సరిపోతుంది. వీటిని బాగా కడిగి ఇలా కట్ చేసి తీసుకోండి. ఇందులో ఉల్లిపాయ వేయడం వలన చాలా మంచి రుచిగా ఉంటుందండి. కాబట్టి మీరు కూడా ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేయండి. ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూతకున్న రబ్బర్ని విజిల్ని పెట్టి కవర్ చేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించి తీసుకోండి. 4 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి పప్పు ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, పప్పు మెత్తగా చక్కగా ఉడికిపోయింది. మీరు కావాలంటే గరిటెతోనే ఇలా మెదిపినట్టుగా చేస్తూ అయినా మ్యాష్ చేయొచ్చు. లేదా పప్పు గుత్తితో అలా ఒక 2-3 సార్లు రుబ్బైనా తీసుకోండి. మరీ ఎక్కువగా రుబ్బామంటే పప్పు మరీ పేస్ట్లా అయిపోతుంది కాబట్టి ఇలా లైట్గా మెదిపి తీసుకోండి. మనకు ఇలా కొంచెం పప్పుగా కనబడితేనే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల కారం తీసుకోండి. లేదా మీ రుచికి సరిపడైనా తీసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, ఒక 2 పొడువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని బాగా కలపండి. ఇక్కడ నేను పప్పుని ఉడికించేటప్పుడు కారం, ఉప్పు వేయకుండా ఇలా ఉడికించిన తర్వాత తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పప్పుని ఉడకబెట్టేటప్పుడైనా కారం తీసుకొని ఉడికించవచ్చు. కానీ ఉప్పుని మాత్రం ఈ టైంలోనే తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన చింతరసాన్ని తీసుకుందాం. ఒకసారి చేతితో బాగా పిసికినట్టుగా చేస్తూ చింతరసాన్ని ఇలా చేతితో కానీ లేదా స్ట్రెయినర్తో కానీ వడగట్టి తీసుకోండి. ఇలా మొదటి చింతరసాన్ని తీసుకున్నాక మళ్ళీ అందులోని కొంచెం నీళ్ళని వేసి మరొకసారి పిండి తీసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి చిక్కదనాన్ని బట్టి నీళ్ళను తీసుకోండి. అంటే మీకు పప్పు కొంచెం పల్చగా ఉండాలంటే కొన్ని ఎక్కువ నీళ్ళను, లేదా చిక్కగా ఉండాలంటే కొంచెం తక్కువ నీళ్ళనైనా తీసుకోవచ్చు. మనకు ఈ టమాటా పప్పు మరీ చిక్కగా ఉన్నా మరీ పల్చగా ఉన్నా అంత బాగోదు. ఇలా కొంచెం మీడియంగా ఉంటేనే తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కుక్కర్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి 4-5 నిమిషాలు బాగా ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇలా మనం ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉడికించామంటే ఇందులో వేసిన కారం కూడా చక్కగా ఉడికిపోయి కమ్మని రుచిగా వస్తుంది. ఇలా ఒక పక్కన పప్పు ఉడుకుతూ ఉంటుంది, మరో పక్కన మనం ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. వేరొక ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని వేడి చేయండి. ఇప్పుడు ఇందులోకి 5-6 చితగ్గొట్టిన వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే వెల్లుల్లి పైన ఉన్న పొట్టును తీసేసి కచ్చాపచ్చగా దంచైనా తీసుకోవచ్చు. ఇందులోని 1/2 టీ స్పూన్ జీలకర్రను, 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. అలాగే 2 ఎండుమిరపకాయల్ని, ఒక 1/2 టీ స్పూన్ ఇంగువను, కొంచెం కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి. పోపు ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మరో పక్కన మరుగుతున్న పప్పుని తీసుకుందాం.
ఇలా పప్పుని మొత్తం తీసుకున్నాక మీరు కావాలంటే వెంటనే సర్వ్ చేయొచ్చు. లేదా ఒక 2, 3 నిమిషాలు పోపుతో పాటు బాగా మరిగించి చివరిగా కొంచెం కొత్తిమీరకు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇక్కడ నేను పోపులోకి పప్పుని తీసుకొని 1, 2 నిమిషాలు మరిగించి కొత్తిమీరాకును తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసానండి. కొంతమందికి పప్పులో పోపు వేశాక మళ్ళీ మరిగించడం అంతగా నచ్చదు. అలాంటి వారు పోపు పెట్టి డైరెక్ట్‌గా అయినా తినేయొచ్చు. అంతే, గుమగుమలాడే కమ్మని టమాటా పప్పు తయారైపోయింది. ఇలా చేసిన పప్పుతో అన్నం తినాలే కానీ వేళ్ళు జుర్రుకుంటూ మరీ కమ్మగా తినేస్తారు. మీరు కూడా ఓసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. చాలా రుచిగా తినేస్తారు. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.